వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నా? డెహ్రాడూన్ అంటే తెలుసు కదా, ఐఏఎస్ కి ఐపీఎస్ కి ట్రైనింగ్ ఇచ్చేది. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ప్రజెంట్ నేను ఉత్తరాఖండ్ రావడం జరిగింది. ఉత్తరాఖండ్ లో మంచి ట్రెక్కింగ్ ప్లేస్లు, చాలా వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఎయిర్పోర్ట్ ఎంత నీట్ గా ఉందంటే మీరు చూడండి. ఆ డిజైనింగ్ కానీ, మళ్ళీ చూసుకుంటే మన షాపింగ్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ చాలా చాలా నీట్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఇలాంటి ఎయిర్పోర్ట్, ఇంత నీట్గా ఉన్న ఎయిర్పోర్ట్ నేను చూడడం ఫస్ట్ టైం. చాలా ఉండొచ్చు, కాకపోతే నేను చూడడం అనేది ఫస్ట్ టైం. ఈ హైదరాబాద్ లో లైఫ్ లో టెన్షన్స్, ప్రెజర్స్ ఇవన్నీ పక్కా పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేయడానికి ఈ డెహ్రాడూన్ ఇంత కొండల మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ ఇంత నీట్గా ఉంది. మంచి ఫ్లైట్ బుక్ చేసుకొని హ్యాపీగా ఎయిర్పోర్ట్కి వచ్చేసి మంచిగా ఫ్లైట్ బుక్ చేసుకొని డెహ్రాడూన్కి వచ్చేసి డెహ్రాడూన్ లో మొత్తం తిరిగి సహస్రధార వాటర్ ఫాల్స్ ఇవన్నీ తిరిగేసి ఇవన్నీ చూసేసి టెన్షన్స్ ప్రెజర్స్ పక్క పెట్టేసి బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఒక 3-4 డేస్ అంతే జస్ట్ అలా ఎంజాయ్ చేసి వెళ్ళండి బా. ఇవన్నీ వేస్ట్. ప్రతి ఒక్క ఆటగాడికి అయితే, ప్రతి ఆటగాళ్ళు గోవా గీవా అంటారు కానీ అది కాదు. డెహ్రాడూను ఎయిర్పోర్టు, సహస్రధార వాటర్ ఫాల్స్, ఉత్తరాఖండ్ గట్స్ ఇవన్నీ చూడండి. ఇది లైఫ్ అంటే. అంతేగాని చూడండి, షాపింగ్ చూడండి, షాపింగ్ అమ్మాయిలు చూడండి ఎంత బాగున్నారు. మొత్తం అమ్మాయిలే పెట్టాడు షాపింగ్. ఇంత ఈ ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా ఉందో అమ్మాయిలు కూడా అంత క్యూట్గా ఉన్నారు. ఒక్కసారి చూడండి మీరు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు హ్యాండ్మేడ్, ఉత్తరాఖండ్ హ్యాండ్మేడ్ శారీస్ ఇవన్నీ హ్యాండ్మేడ్ చేసే ఎంత బాగున్నాయి తెలుసా. మీరు ఇంకా దీంట్లో చూడడం కానీ డైరెక్ట్ వచ్చి చూస్తే పట్టుకుంటే తెలుస్తుంది. ఇది కానీ ఇవి కానీ ఇవంతా. ఇవ్వండి ఈ శారీ కానీ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేస్తే బ్యాగ్స్ కానీ షాపింగ్ కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ బ్యాగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది. బ్యాగ్స్ కానీ, హ్యాండ్మేడ్ శారీస్ కానీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే పర్ఫ్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ స్టైల్ పర్ఫ్యూమ్స్ చాలా బాగున్నాయి. పర్ఫ్యూమ్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పులు అండ్ హ్యాండ్ బ్యాగ్స్, షూ, లోఫర్స్, ఎనీవన్. హ్యాండ్మేడ్ డ్రెస్సెస్ ఫ్రమ్ లేడీస్, మనకు కాదులే, మనకంటే డ్రెస్సెస్, లోఫర్స్, చెప్పులు, షూస్, శారీస్. నెక్స్ట్ బొమ్మలు, కీ చైన్స్, ఇవన్నీ దేవుడు బొమ్మలు చాలా చాలా బాగున్నాయి. ఇంత మంచి షాపింగ్ అంటే, ఇంత కొండల మధ్యలో కూడా ఇంత కలెక్షన్ ఉందంటే గ్రేట్ అసలు. ఇగో రింగ్స్, గర్ల్స్ కి ఇవన్నీ వాచెస్ అండ్ రింగ్స్, రిబ్బన్స్ టోటల్. So let's just do that for him. Or an elephant. No, I like this one. Huh? బుక్స్ ఇవన్నీ బుక్స్. అది బ్యాగ్స్ చూడండి. బ్యాగ్స్, యూత్ కి బ్యాగ్స్, డ్రైవ్ బ్యాగ్స్ అంత బాగున్నాయి చూడండి. చాలా బాగుంది కదా బ్యాగ్స్. మనం ఎటన్నా టూర్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయి. దేవుడు బొమ్మలు అయితే ఎంత క్యూట్ ఉన్నాయంటే ఒక్కొక్కటి చాలా క్యూట్ ఉన్నాయి. ఇదిగోండి చాలా క్యూట్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. చూసుకోండి. ఇంకా అన్ని హోమ్ మేడే, మ్యాక్సిమం ఇవన్నీ హోమ్ మేడే. చాలా బాగున్నాయి. బుద్ధుడు, వినాయకుడు, శివలింగాలు చాలా క్యూట్ ఉన్నాయి. ఇదిగో ఈ బ్యాగ్ చూడండి, ఇంకా స్టైలిష్ గా. మంచి కీ చైన్స్, హనుమాన్ బొమ్మలకి చాలా బాగుంది. కీ చైన్స్, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఆ లైటింగ్ కానీ, అది కానీ, ఇవి డిజైనింగ్ కానీ, ఇవి చూడండి ఆ డిజైనింగ్ కానీ ఎంత నీట్గా ఉందంటే. స్టాల్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, షాపింగ్స్ కానీ ఏదైనా చాలా నీట్గా ఉంది. చాలా స్ట్రిక్ట్ ఉంది, చాలా బాగుంది. స్టాఫ్ కూడా చాలా మరీ స్ట్రిక్ట్ కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా బాగుంది. ఫ్రెండ్లీ అంటే నాతో ఫ్రెండ్షిప్ కాదండి, మామూలుగా పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉన్నారు. సెక్యూరిటీ సిస్టమ్ ఇదంతా
ఇదంతా ఇప్పుడు మేము కింద ఇక ఇలా వచ్చి ఇలా కింద ఇలా సెక్యూరిటీ చెక్ చేసుకొని వచ్చాం. మీరు అక్కడ చూసారు పోలీసులు ఉన్నారు. ఇవి ఎక్సలేటర్ కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా చాలా నీట్గా ఉన్నాయి. జస్ట్ మీకు చూపించడానికి నేను కిందకి వెళ్తున్నాను. పైకి వచ్చి మొత్తం చూపిస్తా. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. అక్కడ సెక్యూరిటీ మొత్తం సెక్యూరిటీ ఉంది. మీకు ఇంత డస్ట్ కూడా కనపడదు, అంత నీట్గా ఉన్నాయి. ఇది కింద ఫ్లోర్ చూసుకోండి. 1, 2 అంటే గేట్ నెంబర్ 1, 2 అది. ఇదంతా చెకింగ్ పాయింట్. కింద ఫ్లోర్ మేము అలా వచ్చాము. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. మీకు పైకి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. ఎక్సలేటర్ చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత బాగుందో. నిజంగా అండి, ఎంత బాగుందంటే ఎయిర్పోర్ట్ పిచ్చిగా నచ్చేసింది. నేను ఢిల్లీ వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, గ్వాలరీ వెళ్ళాను, ఇన్ని ఎయిర్పోర్ట్లు వేసా. డెహ్రాడూన్ ఇంత కొండల మధ్యలో ఇంత మంచి ఎయిర్పోర్ట్, ఇంత నీట్గా, ఇంత ప్రొఫెషనల్గా, చాలా అంటే చాలా నచ్చింది నాకు. నేను కూడా ఎక్సలేటర్ కూడా ఇంత దుమ్ము కూడా లేదు, అంత బాగున్నాయి. ఒకటి ప్రతి ఒక్క ఆటగాడికి చెప్తున్నా, మా మనోజ్ లాంటి ఆటగాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అమ్మాయిలు గోవా ఇవి కాదండి, నేచర్ ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు నేచర్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అప్పుడు చెప్పండి. అంత బాగుంది. ఎందుకంటే ఈ మన ఏదైతే డెహ్రాడూన్ ఘాట్స్ ఇవన్నీ ఉన్నాయో ఆ నేచర్ ఉంటుందండి. ఎటు చూసినా మీకు కొండలు గుట్టలు మేఘాలు మిమ్మల్ని తాకుతున్నట్టు అనిపిస్తాయి, అంత బాగుంటాయి. నిజంగా నేను లిటరల్ వచ్చేటప్పుడు ఆ కొండల మధ్యలో ఏముంటాయి, వాటర్ ఫాల్స్ కానీ ఎలా ఉంటాం అనుకున్నా. వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఆ చెట్లు కానీ ఆకాశం కానీ ఫ్రాక్చర్ సెకండ్స్లో మీకు వెదర్ చేంజ్ అయిపోతుంది. మొత్తం ఫాగ్ వచ్చేసి మీద పడడం, మంచు పడడం, ఒక కాశ్మీర్ ఫీలింగ్ కూడా వచ్చింది నాకు నిన్న ఈవినింగ్. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఒకవేళ నెక్స్ట్ నేను ట్రిప్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావాలనుకున్నాను, ఖచ్చితంగా నేను డెహ్రాడూన్ విజిట్ చేస్తాను అని చెప్తాను. అక్కడ ఫ్లైట్, ఇది చార్టర్డ్ ఫ్లైట్ అనుకుంటా. దాన్ని ఇప్పుడే వచ్చింది, ఇంతకుముందే వచ్చింది ల్యాండ్ అయ్యి. అదే చేస్తున్నాను. అక్కడ ఏదో ఫ్లైట్ ఉంది. అక్కడ కూడా సేమ్ ఉంది. ఎంత రన్వే. అక్కడ ఒక ఫ్లైట్ వస్తుంది చూడండి, అక్కడ ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అవుతుంది.